దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18లో మనము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుచు కొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును అనే దాంట్లో మనం మొదటిగా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అనే మొదటి పాయింట్ని మనము చెప్పుకుందాము. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1:4లో మరి ఏ విధంగా మనము ఈ జీవాన్ని సంపాదించుకోవచ్చు, మరి ఏ విధంగా అంటే మనము మృతుల లోకంలోనికి వెళ్ళిపోయిన ఏ విధంగా తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమము చేత మనం చచ్చిన వారమై ఉండగా ఒక మానవుని వలన ఒక నరుని వలన మనకి ఏ విధంగా అయితే మృత్యువు వచ్చిందో అదేవిధంగా ఒక మనుష్యుని వలన మనం మృతుల లోకం నుంచి సజీవంలోనికి వచ్చి ఉన్నాం. మన యొక్క మరణమును ఆ జీతమును ఆయన తీసుకొని ఉన్నాడు, ఆయన పే చేసి ఉన్నాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ కలగాలి అంటే ఆయనని మనం విశ్వసించాలి. అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము, అది మరి తిరిగి అది పోదన్నట్టు, క్షయమైపోదు, అది ఎప్పటికీ నిత్యత్వం అంటే నిత్య జీవము, అక్షయమైనది, అది నిత్యము నిలిచేది, మరి నిర్మలమైనది, అక్కడ ఎటువంటి మరి శ్రమ లేనిది, సంతోషం కలది, సమాధానము కలది, మరి వాడిపోనిది, అటువంటి స్వాస్థ్యము మనకు కలగాలని ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసినాడు. ఆయనని విశ్వసించడం ద్వారా మనము నిత్య జీవము పొందుతాము. యోహాను సువార్త 6:68లో సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అంటారు. యేసు ప్రభువు అడిగినప్పుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే నిత్య జీవపు మాటలు, నిత్య జీవము ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు వారే. 69వ వచనంలో నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఆ విధంగా విశ్వసించడం ద్వారా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోగలిగినారు. ఎవరెవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకోగలుగుతారు. యోహాను సువార్త 6:47లో విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే అని అన్నాడు. ఆయన ఆహారమును మనము భుజించిన ఎడల అంటే నిత్య జీవము కలవాడు, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. మనము వాస్తవమైన నిత్య జీవమును సంపాదించుకోవాలి అనంటే ఈ జీవాహారమును మనం భుజించాలి. యోహాను సువార్త 14:6 వచనములు, యేసు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడంటున్నాడు. ఆయన మార్గంలో మనము నడిచి ఆయన సత్యంలో నిలిచిన ఎడల మనము ఈ జీవంని పొందగలుగుతాం. ఆ వాస్తవమైన వారు ఏ విధంగా అయితే ఆయన శిష్యులు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము ఆయనని విశ్వసించినారో మనము కూడా ఆయన మార్గంలో ఆయన సత్యములో నిలవబడితే వాస్తవమైన జీవితాన్ని మనము సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించుకొని నిమిత్తం ఆ విధంగా చేయాలి. గలతీ 6:8లో ఏలగనగా తన శరీరాచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి అక్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము నిత్య జీవము అంటే వాస్తవమైన జీవము సంపాదించుకోవాలంటే వాస్తవమైన జీవం అంటే ఏంటి? నిత్య జీవము. దేవుడు అన్నాడు కదా, మరి ఆయన తన కుమారుని యందు విశ్వసించి ప్రతివాడును నిత్య జీవము
పొందుతాడు. ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మనకు బలియాగంగా అర్పించినాడు కాబట్టి ఆ వాస్తవమైనటువంటి ఆ నిత్య జీవము మనం సంపాదించుకోవాలి అంటే ఆయన యందు విశ్వసించాలి. మరి ఆయన మార్గంలో, సత్యంలో, జీవంలో మనము నిలబడాలి. మరి లూకా 12:33లో పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. అదే నెమ్మదైనటువంటి ఆ, అంటే వాడబారనేటువంటిది నిర్మలమైనటువంటి ఆ వాస్తవమైన జీవితాన్ని మనము సంపాదించుకోవాలి. పరలోకమందు అక్షయమైన ధనమును మనం సంపాదించుకోవాలి. అదే నిత్య జీవము. మరి మత్తయి 6:21లో మనం చూచినట్లయితే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం. అయితే మనము ఆయనను విశ్వసిస్తే నీతిమంతులం అవుతాము. సామెతల్లో చూద్దాము 15:6లో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఆ విధమైనటువంటి వాస్తవమైన ధనాన్ని మనం సంపాదించుకుందాం. మరి మన నీతే మనకి ధనముగా ఉండాలి. అంటే ఈ భూలోకంలో ఇక ధనమే సంపాదించుకోవద్దా అంటే ధనము సంపాదించుకో. నువ్వు ధనవంతుడవైతే దాని మీద మనసు పెట్టకు. దాన్ని వెంటనే నీవు పోకు. మరి దేవుడు నిన్ను ఆశీర్వదించిన యెడల ఇహలోక పరలోకంలో కూడా మరి ఆ ధనమును మనము ఏ విధంగా ఉపయోగించుకోవాలనో, ఎట్లా దాన్ని చేయాలో దేవుడు నీకు చెప్తాడు. మరి అన్నిటికంటే ఈ ఇహలోకమైన ధనము కంటే పరలోకమైన ధనము అక్షయమైన ధనము కాబట్టి దాన్ని సంపాదించుకోవాలి. అదే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము వారు అనేకమైన శ్రమలు పొంది మరి శిష్యులు మరి అందరూ హతసాక్షులైనారు. అయితే మనం మాత్రం మన ఆ వాస్తవమైన జీవం సంపాదించాలి అనంటే మనము దేవుని యందు మరి విశ్వాసం ఉంచి విశ్వాసము నుండి తొలగిపోకుండా మనం ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాము. ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకుందుము గాక. నీతిమంతులమై జీవింతుము గాక. మన నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అక్కడికి దొంగలు రారు, అక్కడ చిమ్మట పట్టదు, అక్కడ నెమ్మది, సమాధానము అన్నీ కూడా ఉంటాయి. దాన్ని వాస్తవమైన జీవమును మనం సంపాదించుకుందుము గాక. ఆమేన్, 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 ఆమేన్.